సీఎం జగన్ పై క్రికెటర్ అంబటి రాయుడు షాకింగ్ కామెంట్స్. ఏపీలో ఎన్నికల వాతావరణం క్రమక్రమంగా వేడెక్కుతోంది. రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉండగా తాజాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్ అంబటి రాయుడు కూడా ఈ కోవలోకి చేరిపోయారు. ముందుగా వైసీపీలో చేరి వారం రోజులకే వైసీపీని వదిలి జనసేనలో చేరిన అంబటి రాయుడు ఇవాళ వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. ముఖ్యంగా వైసీపీలో తాను ఎదుర్కొన్న అనుభవాలను గుర్తు చేసుకుంటూ వైసీపీ పార్టీకి ఓటేస్తే ఏం జరుగుతుందో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం రావణ కాష్టం అవుతుంది అని జనసేన స్టార్ క్యాంపెయినర్ క్రికెటర్ అంబటి రాయుడు పిలుపునిచ్చారు. వైసీపీలో బానిసత్వం తప్ప మరొకటి లేదని అంబటి రాయుడు తెలియజేశారు. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా చివరికి కార్యకర్తలు అయినా జగన్ కాలు కింద చెప్పులా ఉండాల్సిందే అన్నారు. ఒక ప్రాజెక్టు కట్టడం చేతకాని జగన్ రాష్ట్రానికి ఒక పరిశ్రమను తీసుకురావడం చేయకుండా బటన్లు నొక్కడమే పనిగా జగన్ పరిపాలన చేస్తున్నారు అని విమర్శించారు. ఇలా బటన్లు నొక్కుకుంటూ పోతే రాష్ట్రానికి బొచ్చె మిగులుతుంది అని అంబటి రాయుడు అన్నారు. సంక్షేమం ఒక్కటే కాదని సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తేనే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది అన్నారు. క్రీడా రంగాన్ని సైతం నిర్వీర్యం చేశారని జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అవనిగడ్డ ఎన్డీఏ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ కి మద్దతుగా అవనిగడ్డలో అంబటి రాయుడు ప్రచారం చేశారు. సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోండని అవనిగడ్డ ఓటర్లకు పిలుపునిచ్చారు. తాను క్రికెట్ ఆడుతూ ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో మన రాష్ట్రం అంతా 7 నెలల పాటు పర్యటించానని చెప్పుకొచ్చారు. వైసీపీలో చేరి జగన్ తో కొంతకాలం ప్రయాణం చేశానన్నారు. కానీ వైసీపీలో కొనసాగితే నేను ప్రజాసేవ చేయలేనని తక్కువ సమయంలోనే తెలుసుకున్నా అన్నారు. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంటే మన ఆంధ్రప్రదేశ్ మాత్రం వెనక్కి వెళ్లిపోతోంది అన్నారు. ఇవన్నీ ఈ 7 నెలలు తిరిగిన అనుభవంతో తెలుసుకున్నా అన్నారు. కుల మతాల మధ్య భేదం లేకుండా అన్ని కులాల వారిని ఒకే చోటికి తీసుకుని రావాలని పవన్ కళ్యాణ్ ఆరాట పడుతున్నారని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ పోరాటం నాకు ఎంతగానో నచ్చిందని, కూటమి ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రతి ఒక్క అంశం అమలయ్యేలా పవన్ కళ్యాణ్ తప్పకుండా చూసుకుంటారని తెలియజేశారు. ఈ ఎన్నికల్లో 6 కొట్టండి, 6వ నంబర్ పై నొక్కండి, ఎన్డీఏ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ని గెలిపించండి అని కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఓటర్లను కోరారు. రాష్ట్ర భవిష్యత్తుకు, ప్రజల భవిష్యత్తుకు ముఖ్యమైన ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని అంబటి రాయుడు అవనిగడ్డ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.